హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. కన్నా రజనీ గారు జనసేన పార్టీ మాజీ సభ్యురాలు, మాజీ అధికార ప్రతినిధి అని కూడా చెప్పచ్చు. కాకపోతే రీసెంట్గా బయటకు వచ్చేసిన తర్వాత, బయటకి పంపించేసిన తరువాత అండర్లైన్, ఎందుకంటే ఆమె నేనుగా వచ్చేసాను అని చెప్తున్నారు. బట్ అందులో ఎటువంటి నిజం లేదు. ఆమె స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి అందరికీ తెలిసింది. ఎందుకంటే ఆమె స్వయంగా నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అని 1 సంవత్సరం క్రితమే నాకు చాలా క్లారిటీగా చెప్పినటువంటిది నాకు గుర్తుంది. సో చాలా బలంగా కూడా నేను చెప్పగలుగుతున్నాను. సో ఇక్కడ బయటకు పంపించేసిన తర్వాత ఆమెలో చాలా చేంజెస్ కనిపించాయి. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నీళ్ళు బాగా వంట పట్టాయేమో అని కూడా నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకన్నా దిగజారరు అనుకున్నటువంటి ప్రతిసారి వైఎస్ఆర్సీపీ వాళ్ళు దిగజారుడు మాటలతో వాళ్ళు రాజకీయం చేస్తున్నటువంటి పరిస్థితి గత 5 ఏళ్లుగా, చెప్పాలంటే 7-8 ఏళ్లుగా కూడా మనం చూస్తూనే ఉన్నాం. దాంట్లో ఇప్పుడు కన్నా రజనీ గారిని కూడా చూడాల్సి వస్తుంది. ఇదే కొంత విచిత్రంగా, కొంత బాధగా కూడా ఉంది. ఎందుకంటే పర్సనల్గా నాకు ఆవిడ తెలుసు, సోదరిగా నేను చాలా గౌరవించేవాడిని. బట్ కాకపోతే ఆ గౌరవాన్ని నిలబెట్టుకునేటువంటి పనులు ఆమె చేయట్లేదేమో, అలాంటి మాటలు ఆమె మాట్లాడట్లేదేమో అని రీసెంట్గా మాట్లాడుతున్నటువంటి మాటలు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గురించి, అదే పనిగా, అదే వృత్తిగా, అదే జీవితంగా ఆమె గడుపుతున్నటువంటి పరిస్థితి అయితే నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే రీసెంట్గా ఏ ఛానల్లో చూసినా ఆవిడే, అది కూడా ఏంటి అంటే పవన్ కళ్యాణ్ జనసేన, ఇంకొకటి లేదు. ఆయన టార్గెట్గా చేసుకుని, జనసేనను టార్గెట్గా చేసుకుని ఆమె రాజకీయాల్లోకి వచ్చినా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో ఆమెకంటూ ఒక గుర్తింపు వచ్చినా, ఏదొచ్చినా సరే, బట్ ఆ గుర్తింపుతోనే ఈరోజు అన్ని మీడియాలో ఆవిడ ఒక రేంజ్లో హైలైట్ అయిపోవాలని, ప్రచారం అయిపోవాలని గతంలో నాకు కూడా చాలా సందర్భాలు చేసేది. ఎలా అంటే, నేను ఈ వీడియో మీద మాట్లాడాలి, నాకు పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు, పార్టీ నుంచి నాకు వెంటనే చెప్పారు ఈ లైన్ మీద మాట్లాడమన్నారు అనేటువంటి దాంట్లో ఎక్కువగా కాల్ చేశారు. బట్ మనం మాత్రం పార్టీ గురించి ఎంతో కొంత మనకు తెలిసినటువంటి వ్యక్తులుగా, పార్టీకి సంబంధించి ఎవరెవరు ఏం చెప్తారు, ఇది నెగిటివా పాజిటివా అనేది మనకు అర్థమైపోద్ది ఆవిడ చెప్పినా కూడా. బట్ నాదో యాక్చువల్గా నన్ను కేసులు పెట్టాలని, నా మీద కేసులు పెడతానని చెప్పి ఇంకోటని చాలా రకాలుగా బెదిరించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే రీసెంట్గా ఆవిడ మాట్లాడినటువంటి మాటలకే కౌంటర్గా ఇవ్వటం, ఆవిడని గట్టిగా క్వశ్చన్ చేయటం, నాకు ఇంటర్వ్యూ కూడా ఇవ్వను, నీ ఛానల్కి ఇంకా నేను రాను అని చెప్పేసినటువంటి పరిస్థితి కూడా జరిగింది గతంలో. సో ఇప్పుడు దాని గురించి మాట్లాడుతూ రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయనకి మొన్న సర్జరీ జరిగింది, మొత్తం ప్రపంచానికి తెలుసు. ప్రపంచంలో పవన్ కళ్యాణ్ గారి పరిచయం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, ఆయన ముక్కుకి సర్జరీ జరిగిందని. దాని గురించి కూడా ఈమె ఇంత దిగజారుడు మాటలను అయితే నేను ఇంతవరకు చూడలేదు. ఎందుకంటే ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దిగజారి మాట్లాడతారో మనందరికీ తెలుసు. ఇంట్లో భార్యల గురించి, పిల్లల గురించి పబ్లిక్గా ఎదటి వాళ్ళు, అంటే ఒక రాజకీయ నాయకుడిగా ప్రత్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తుల గురించి, వాళ్ళ వ్యవస్థ గురించో, వాళ్ళు చేసేటువంటి పనుల గురించో, వాళ్ళ పార్టీ గురించో, పార్టీ సిద్ధాంతాల గురించో, ఆయన చేసేటువంటి తప్పుల గురించి, అంటే సిద్ధాంతపరమైనటువంటి వ్యాఖ్యలు చేయాలి. దానికన్నా దిగజారిపోయి ఇంట్లో వాళ్ళని, ఆడవాళ్ళని, ముఖ్యంగా కార్లతో పోలుస్తున్నటువంటి వ్యక్తి, తర్వాత ఆడవాళ్ళని ఇష్టానుసారం తిట్టించినటువంటి పరిస్థితి మనం చూసాం. బట్ మొన్న పవన్ కళ్యాణ్ గారికి ఇలా సర్జరీ జరిగిందని తెలవగానే గెట్ వెల్ సూన్, మీరు బయటికి త్వరగా రావాలి అని చెప్పి కోరుకున్నారు ఆయన. సో ఒక మెట్టు ఎక్కారేమో అనిపించింది. అధాపాతాళానికి వెళ్ళిపోయినటువంటి ఒక మెట్టు ఎక్కారని అనుకోవాలి. అలాంటి దాన్ని ఆయన కూడా చేయలేనటువంటి కమెంట్స్ కన్నా రజనీ గారు చేశారు. వైఎస్ఆర్సీపీలో ఎవరు చేయలేనటువంటి పని కన్నా రజనీ గారు చేశారు. పవన్ కళ్యాణ్ గారంట ఎండాకాలం అని చెప్పి వారి నుంచి తప్పించుకోవడం కోసం, ఏసీ రూముల్లో పడుకోవడం కోసం ఆయన ఇలా నాటకం ఆడారు అన్నట్టుగా ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే జనసేనకు సంబంధించిన వాళ్ళందరూ కూడా కౌంటర్లు ఇస్తున్నారు. బట్ నాకైతే కన్నా రజనీ గారు ఇలా మాట్లాడతారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా చెప్తున్నాను కదా, కన్నా రజనీ గారు చాలా రెస్పెక్ట్ ఉండేదండి. ఎందుకంటే మీరు ఎంత మాట్లాడినా, ఏదో పార్టీ కోసం ఎంతవరకు చేశారు, ఒక వ్యవస్థ మంచి కావాలని పవన్ కళ్యాణ్ గారితో పోరాడారు అనే దాని మీద ఉన్నాం. కానీ ఇలా మాట్లాడతారని అయితే నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలే. మీరు ఏదో కేసు పెట్టేస్తారనో, ఇంకోటి పెట్టేస్తారనో, యువర్ విష్. ఎందుకంటే మీ మీద మాట్లాడితే మీకెంత వాక్ స్వతంత్రం ఉంటుందో ఎదటి వ్యక్తికి కూడా అంతే వాక్ స్వతంత్రం ఉంటుంది. మీరు కేసులు పెడితే పెట్టించేసుకుని ఓకే మేము వెంటనే జైల్లో కూర్చోవడం అంటే, డెఫినెట్గా మీకుండే చట్టాలు మీకుంటాయి, మాకుండే చట్టాలు మాకుంటాయి. మీకుండే హక్కులు ఎంత ఉంటాయో మాకు కూడా అయ్యే హక్కులు ఉంటాయి.
మేము ఏదైనా తప్పుగా మిమ్మల్ని ఏదో ఇంకో బూతులో ఇంకొకటో వైఎస్ఆర్సీపీ లాగా మేమైతే మాట్లాడలేదు కదా. మేము చాలా హుందాగా ప్రశ్నిస్తున్నాం, చాలా హుందాగా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాం. మీరు చేసేటువంటి తప్పుల్ని, తప్పుడు ఆ మాటల్ని మేము ఎత్తి చూపిస్తున్నాం. డెఫినెట్గా మీరు ఇంతకు మించి వేరే ఏమైనా చేసుకోండి, బట్ నేనైతే చెప్తున్నాను కదా, చాలా పెద్ద తప్పు చేశారు, చాలా 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 పెద్ద తప్పు చేశారు. పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన హెల్త్ గురించి, అందరికన్నా మిగతా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకళ్ళు మాట్లాడారంటే వేరు. మీకు అన్నీ తెలిసినటువంటి వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారి హెల్త్ ఇష్యూ గురించి చాలా క్లారిటీ ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకి ఎండాకాలంలో సైనస్ ప్రాబ్లం రాదు అయినా సరే చేపించేశారంటే మీరు డాక్టరా, సైంటిస్టా, లేదంటే అంతకు మించినటువంటి జ్ఞాన? మీరు ఒక లాయర్, మీకు ఒక అడ్వకేట్, అంత మాత్రమే. మీకు తెలియకపోతే తెలుసుకోండి. ఏఏలోనో వీటిల్లోనో గూగుల్లోనో తీసుకొచ్చినటువంటి దాన్ని తీసుకొచ్చేసి ఇలా ఊహించి పవన్ కళ్యాణ్ గారిని బ్యాడ్ చేయాలనేటువంటి ఆలోచన చూసారా, అది కూడా ఆయన హెల్త్ ఇష్యూస్ గురించి. మీకు తెలిసి ఉంటే ఎన్నిసార్లు ఆయన హెల్త్ ఇష్యూస్ వచ్చి ఎన్ని ఇబ్బందులు పడ్డారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. జనసేన లెటర్ హ్యాడ్స్ ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఫీవర్తో ఇబ్బంది పడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు బ్యాక్ పెయిన్తో ఇబ్బంది పడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఆస్తమాతో ఇబ్బంది పడుతున్నారు. ఆఖరికి ఆయన చెయ్యి కూడా ఒక సెన్సేషన్ అయింది కదండి ఆయన ఆరోగ్యం గురించి. అంటే సిలోన్స్ పెట్టుకుని ఆయన బయటకు వచ్చినటువంటి ఆ సిచ్యువేషన్స్ కూడా చూసాం. మొన్న ఎలక్షన్స్లో ఎన్నో సందర్భాల్లో ఆయన దగ్గుతూ వాటర్ తాగుతూ ప్రసంగాలు చేసినటువంటి సందర్భాలు అన్ని ఉన్నాయి. అవన్నీ తెలిసినటువంటి మీరు ఎలా పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంత దిగజారుడు మాటలు మాట్లాడటం అనేది అస్సలు బాల. సో ఏదేమైనా సరే కొంచెం సరి చేసుకోండి. మానవత్వంతో మనిషిగా ఆలోచించడం అనేది ప్రథమ కర్తవ్యంగా తీసుకోండి.